The second thing I want to speak about is humility. నేను మాట్లాడాలనుకుంటున్న రెండో విషయం ఏంటంటే దీనత్వము. Again, Jesus is the example. ఇక్కడ కూడా యేసే మనకు మాదిరి. You've often heard me say the three secrets of the Christian life are humility, humility, humility. క్రైస్తవ జీవితం యొక్క 3 రహస్యాలు దీనత్వము, దీనత్వము, దీనత్వము అని నేను చెప్పడం మీరు చాలాసార్లు వినుంటారు. That's it. అంతే. Humility means you don't think you're special. దీనత్వం అంటే మీరు ప్రత్యేకమైన వారని మీరు అనుకోరు. You are special to God, దేవునికి మీరు ప్రత్యేకమైన వారే, but you don't think you're more special than somebody else. కానీ ఇతరుల కంటే ప్రత్యేకమైన వారని మీరు అనుకోరు. That's what I mean. నేను చెప్పేది అదే. I believe I'm very special to God. దేవునికి నేను చాలా ప్రత్యేకమైన వాడిని నేను నమ్ముతాను. I believe that if in the whole world I was the only sinner and everybody else was good, Jesus would have come from all the way from heaven just for me. లోకంలో అందరూ మంచివారై నేను ఒక్కడనే పాపినైతే కూడా యేసు పరలోకం నుండి నా కొరకు మాత్రమే దిగొచ్చేవాడని నేను నమ్ముతాను. I hope you realize how important I am. నేను ఎంత ముఖ్యమైన వాడినో మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తాను. Not because I'm a great preacher, నేను గొప్ప బోధకుడిని కాబట్టి కాదు, but because Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. You know, the title I like నాకు ఇష్టమైన బిరుదు ఏంటంటే is the title John used about himself in John's Gospel. యోహాను సువార్తలో యోహాను తనను గూర్చి వాడుకున్న బిరుదు. What did he call himself? తను ఏమని పిలుచుకున్నాడు? The disciple who loved Jesus. యేసుని ప్రేమించిన శిష్యుడనా? Did I get it wrong? నేను తప్పు చెప్పానా? Not the disciple who loved Jesus, యేసుని ప్రేమించిన శిష్యుడని కాదు, but the disciple whom? యేసు ప్రేమించిన శిష్యుడని. Can you say that about yourself? మీ గురించి మీరు అలా చెప్పుకోగలరా? I like it. నాకు అది ఇష్టము. What am I? నేను ఎవరిని? A disciple whom Jesus loved. యేసు ప్రేమించిన శిష్యుడు. You know what security it brings into my life? అది నా జీవితంలోకి ఎంతటి భద్రత తీసుకొస్తుందో మీకు తెలుసా? What are you? A disciple whom Jesus loved. నువ్వెవరివి? యేసు ప్రేమించే శిష్యుడను. That's it. అంతే. Are you superior to that other guy? No, 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 no. నువ్వు అతని కంటే గొప్పవాడివా? లేదు లేదు. He's also a disciple whom Jesus loves. అతడు కూడా యేసు ప్రేమించే శిష్యుడే. But John, you're 95 years old. You're a great saint. కానీ యోహాను, నీకు 95 ఏళ్లు, నువ్వు గొప్ప పరిశుద్ధుడవు. Yeah. I still think of myself as a disciple whom Jesus loved. అవునవును, యేసు ప్రేమించిన శిష్యుడనే ఇంకా నన్ను నేను భావించుకుంటాను. I tell you, that was the mark of these apostles. ఈ అపోస్తలులకు గుర్తు అదే. They were not like these so-called great film star evangelists. వాళ్ళు మనం ఇప్పుడు చూస్తున్న సినీ తారల వంటి సువార్థికులు కాదు. I can't imagine John being like that. యోహాను అలా ఉంటాం నేను ఊహించుకోలేను. Follow the example of these apostles, my dear brothers and sisters. ప్రియమైన సహోదరులారా, ఈ అపోస్తలుల మాదిరి మీరు అనుసరించండి. We have a third-rate, good-for-nothing, useless, counterfeit version of Christianity going around the world today. ఈ రోజున లోకంలో మనకు ఒక పనికిరాని నాచి రకమైన క్రైస్తవత్వం ఉంది. God has called us to go back to the faith of the apostles. అపోస్తలుల విశ్వాసానికి మనం తిరిగి వెళ్ళాలని దేవుడు మనల్ని పిలిచాడు. Humility. దీనత్వము. See, I think humility is a thing of the heart. దీనత్వం అనేది హృదయానికి సంబంధించిన విషయం అని నేను అనుకుంటాను. It's something before God. దాన్ని దేవుని ఎదుట కలిగి ఉండాలి. It's not something I have to show before men. నేను దాన్ని మనుషుల ఎదుట చూపించనక్కర్లేదు. It's not by my coming and physically washing your feet and getting some honor. నేను వచ్చి మీ కాళ్ళు కడిగి దాని వల్ల ఘనత పొందడం ద్వారా కాదు. You know, the Pope does that on Good Friday. మంచి శుక్రవారం నాడు పోపు అలా చేస్తాడు. Gets 12 people who have washed and perfumed their feet to come in. తమ కాళ్ళు కడుక్కొని వాటికి అత్తరు పూసుకుని 12 మంది వస్తారు. Then he comes with a bucket of water and washes it. What is this? ఆయన ఒక బకెట్ నీళ్లతో వచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతాడు. ఇదంతా ఏంటి? That's not what Jesus did. యేసు చేసింది అది కాదు. When Jesus washed Peter's feet, his feet were stinking. యేసు పేతురు కాళ్ళు కడిగినప్పుడు పేతురు కాళ్ళు కంపు కొడుతున్నాయి. He hadn't washed and perfumed it. It wasn't a ritual. పేతురు కాళ్ళు కడుక్కుని రాలేదు. అదొక ఆచారం కాదు. So when we do dirty jobs, you know, like I always say in CFC, the equivalent of washing the feet is cleaning the toilets. నేనేం చెప్పానంటే CFCలో కాళ్ళు కడగడం అంటే మరుగుదొడ్లను శుభ్రపరచడం. Some dirty job. ఏదైనా తక్కువ పని. That's washing the feet today. ఈ రోజున కాళ్ళు కడగడం అంటే అదే. So Jesus, you see, humility is a thing of the heart. దీనత్వం అనేది హృదయానికి సంబంధించిన విషయం. Where I don't consider myself superior to you. నేను నీకంటే గొప్పవాడిని అనుకోను. And it's an attitude. అదొక వైఖరి. And when you talk to a person, మీరు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు you can find out pretty quickly whether he thinks he's superior to you or not. అతను మీకంటే గొప్పవాడిని అనుకుంటున్నాడో లేదో మీరు వెంటనే కనిపెట్టవచ్చు. It's very easy among young people to find out when they're sitting talking together, somebody who thinks they know everything. యవనస్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నాకంతా తెలుసు అనుకునే వాళ్ళను కనిపెట్టడం చాలా సులువు. They're superior to everybody, they're smarter than everybody. వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు, వాళ్ళందరికంటే తెలివైన వాళ్ళు. That's not the person getting the maximum grace in that group. No. ఆ గుంపులో అత్యధిక కృపను పొందేది ఆ వ్యక్తి కాదు. See, I believe that we must, it looks like two contradictory things, but they are true. ఇవి రెండు విరుద్ధమైన విషయాలుగా కనిపించవచ్చు కానీ అవి రెండు సత్యమే. I believe I'm very valuable in God's eyes. నేను దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడిని నమ్ముతాను. So it's not a question of low self-esteem, oh I'm good for nothing, I'm useless. అంటే నన్ను నేను చిన్నచూపు చూసుకోవడం కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను అప్రయోజకుడును అనుకోవడం కాదు. I'm not good for nothing. నేను పనికిరాని వాడిని కాదు. How can I be good for nothing when God put my name in his book before the worlds were created? లోకాన్ని సృష్టించక మునిపే నా పేరు దేవుడు తన గ్రంథంలో రాసినప్పుడు నేను ఎలా పనికిరాని వాడిని అవుతాను? Before the worlds were created, my name was in God's book. How can I be useless? లోకాన్ని సృష్టించక ముందే నా పేరు దేవుని గ్రంథంలో ఉంది. నేను ఎందుకు పనికిరాని వాడిని అవుతాను? And if your name was there, I don't have any low self-esteem about myself at all. I believe I'm a very important person in God's eyes. నా గురించి నాకు తక్కువ చూపు లేనే లేదు. దేవుని దృష్టిలో నేను ఎంతో ప్రాముఖ్యమైన వాడిని నమ్ముతాను. But I don't think I'm important than any of you sitting here. I'll tell you honestly. నేను మీతో యథార్థంగా ఏం చెప్తానంటే ఇక్కడ కూర్చున్న ఎవరికంటే కూడా నేను ముఖ్యమైన వాడిని నేను అనుకోను. I don't believe that I'm more important than any of you sitting here. ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే నేను ముఖ్యమైన వాడిని కాదు. But I'm very important in God's eyes. That's the balance that you must have. కానీ దేవుని దృష్టిలో నేను ఎంతో ముఖ్యమైన వాడిని. మీకు ఉండవలసిన సమతుల్యత అదే. I want to ask you young people, all of you. యవనస్తులైన మీ అందరినీ నేనేం అడగాలనుకుంటున్నానంటే some of you who've been longer in the church, some of you who think you know more than others about the Bible. మీలో కొంతమంది సంఘంలో ఎక్కువ సమయం ఉన్నారు, కొంతమంది ఇతరుల కంటే బైబిల్ బాగా తెలుసని అనుకుంటున్నారు. Or think you have more advice to give to other people. లేక ఇతరులకు సలహాలు ఎక్కువ ఇవ్వగలమనుకుంటున్నారు. I want to ask you, do you really believe, really deep down in your heart, that all these people sitting here
are equal to you at least? నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కనీసం మీతో సమానులని మీ హృదయంలో మీరు నిజంగా నమ్ముతున్నారా? Or perhaps a little better than you? లేక మీకంటే మెరుగైన వారని నమ్ముతున్నారా? May not be in smartness, ability, cleverness, education, అది తెలివితేటల్లో, విద్యలో, సామర్థ్యంలో కాకపోవచ్చు. but perhaps in God's eyes, they are better. కానీ బహుశా దేవుని దృష్టిలో వాళ్ళు మెరుగైన వారు కావచ్చు. It's good to esteem the others as more important than yourself. It's a mark of humility. ఇతరులను మీకంటే ముఖ్యమైన వారిగా ఎంచడం మంచిది. అది దీనత్వానికి ఒక గుర్తు. Esteem the others as more important. ఇతరులను ముఖ్యమైన వారిగా ఎంచండి. Don't think of yourself. మీ గురించి గొప్పగా ఎంచుకోవద్దు. And associate with lowly people. తక్కువ స్థితిలో ఉన్న వారితో సాంగత్యం చేయుడి. I'll tell you one mark of a humble person. దీనుడైన ఒక వ్యక్తి యొక్క గుర్తు నేను మీతో చెప్తాను. I'll tell you something absolutely honestly. పూర్తి యథార్థతతో మీకు ఒక విషయం చెప్తాను. When I sit with those poor, uneducated villagers on the floor in our Tamil Nadu churches, తమిళనాడు పల్లెటూళ్లలో మనకున్న సంఘాలలో నేను అక్కడున్న విద్య లేని పేద విశ్వాసులతో నేల మీద కూర్చున్నప్పుడు I feel that they are just as valuable to God and to me as you brothers are. వారు దేవునికిని నాకును మీ అంతటి విలువ గలవారేనని నేను భావిస్తాను. Some of you are very educated and clever. I don't see any difference between you and them. మీలో కొందరు చదువుకున్నవారు, తెలివైన వారు ఉన్నారు. మీకును వారికిని మధ్య నేను ఏమాత్రం తేడా చూడను. Do you associate yourself with people of low abilities? తక్కువ సామర్థ్యం గలవారితో మీరు సాంగత్యం చేస్తారా? Or do you only associate yourself with people who are of your level? లేక మీ స్థాయిలో ఉన్న వారితో మాత్రమే మీరు సాంగత్యం చేస్తారా? What do you think Jesus would do? యేసు ఏం చేస్తాడని మీరు అనుకుంటారు? It says, though he was God, he became a man. ఆయన దేవుడయ్యుండియు నరునిగా మారెను. There's a lovely verse which I like about it, Jesus in John 13. యేసు గురించి నాకు ఇష్టమైన ఒక వచనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంది. It often comes to my mind, John 13. అది తరచూ నాకు గుర్తొస్తూ ఉంటుంది. యోహాను 13. It says here, ఇక్కడ ఏం చెప్పబడిందంటే verse 3. It's a lovely verse. 3వ వచనము. ఇది చాలా చక్కటి వచనము. Jesus, John 13 verse 3. Jesus, knowing that the Father had given all things into his hand, that he had come from God and he was going back from God. యోహాను 13:3. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. We would think the next verse say, ascended straight up to heaven. No. తర్వాత వచనం ఆయన పరలోకానికి ఆరోహణమయ్యను అని ఉంటుందని మనం అనుకుంటాము. కానీ అలా లేదు. Knowing that the Father had given all things into his hand, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు ఎరిగి, knowing that he had come from God and gone back to God, తాను దేవుని యొద్ద నుండి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి, he got up and took a bucket and a towel and washed people's feet. ఆయన లేచి ఒక బకెట్ను ఒక తువాలును తీసుకుని ప్రజల కాళ్ళు కడిగాను. That is the mark of a man who knows God. అది దేవుణ్ణి ఎరిగి ఉన్న వ్యక్తి యొక్క గుర్తు. All things are in his hands. What does he do with it? సమస్తమును ఆయన చేతిలో ఉన్నది. దాంతో ఆయన ఏం చేశాడు? He washes people's feet. ఆయన ప్రజల కాళ్ళు కడిగాడు. It's a mark of greatness. Don't ever think. అదే గొప్పతనానికి గుర్తు. ఇంకేమీ ఆలోచించవద్దు. And I tell you, a humble man is always very kind in the way he speaks about others and speaks to you. దీనుడైన ఒక వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు, మీతో మాట్లాడేటప్పుడు చాలా దయగలిగి మాట్లాడతాడు. There's a law of kindness in his tongue. Always. అతని నోట ఎల్లప్పుడూ కృపగల ఉపదేశం ఉండును. He's a great encourager. He can look at a person like Nathaniel and say, oh, there's a man in whom there's no guile. అతడు గొప్పగా ప్రోత్సహించే వ్యక్తి. అతడు నతనయేలు వంటి వారిని చూసి వీని యందు ఏ కపటమును లేదు అని చెప్తాడు. He can look at a Roman centurion who never read the Bible. ఎప్పుడూ బైబిల్ చదవని ఒక రోమా శతాధిపతిని చూచి, oh, I found such great faith. ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు అని చెప్తాడు. A humble man can do that. ఒక దీనుడు అలా చేయగలడు. Proud people, one mark of a proud person is they can never compliment another. గర్విష్ఠుడికి ఒక గుర్తు ఏంటంటే అతడు వేరెవరిని మెచ్చుకోలేడు. They can never appreciate others. వాళ్ళెవరిని అభినందించలేరు. They are miserly with money. They are miserly with their appreciation of others. వాళ్ళు డబ్బు విషయంలో పిసినారితనంగా ఉంటారు. ఇతరులను మెచ్చుకునే విషయంలో కూడా పిసినారితనంగా ఉంటారు. Jesus was very generous with appreciating others. ఇతరులను మెచ్చుకునే విషయంలో యేసు చాలా పెద్ద హృదయం గలవాడు. He wasn't always afraid, oh, they may get puffed up, they may get puffed up. వాళ్ళు ఉబ్బిపోతారేమో అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. It's crazy people who think like that. Jesus didn't think like that. అలా అనుకునేది పిచ్చివాళ్లే. యేసు అలా ఎప్పుడూ అనుకోలేదు. He appreciated. ఆయన ప్రజలను మెచ్చుకున్నాడు. I've learned some things from that. దాని నుండి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. There was a humility about him. ఆయనలో దీనత్వం ఉండేది. He never said things that hurt people. ప్రజలను గాయపరిచే మాటలు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. Until once I was in China and the Chinese people, many of those young people are all very slim. నేను ఒకప్పుడు చైనా దేశం వెళ్ళాను. అక్కడ ఉన్న యవనస్తులందరూ సన్నగా ఉంటారు. I think it's because they drink hot tea at the end of every meal. It's probably one of the reasons. దానికి కారణం వారు అన్నం తిన్నాక వేడివేడి టీ తాగడం అయి ఉండొచ్చు. Anyway, they are very slim, these young people. ఆ యవనస్తులు చాలా సన్నగా ఉన్నారు. And they asked me, Brother Zach, they're very direct. Why are some people fat? వాళ్ళు చాలా సూటిగా ఉంటారు. వాళ్ళు నన్ను ఏమడిగారంటే కొంతమంది ప్రజలు ఎందుకు లావుగా ఉంటారు? Believers fat. విశ్వాసులు ఎందుకు లావుగా ఉంటారు? This Bible quiz, Bible question answer time. అది ప్రశ్నోత్తరాల సమయం. Why are some believers so fat? కొంతమంది విశ్వాసులు ఎందుకు అంత లావుగా ఉంటారు? Because some believers sitting next to me happen to be fat. They was asking me. ఎందుకంటే నా పక్కన కూర్చున్న విశ్వాసి ఒకడు లావుగా ఉన్నాడు. అందుకే అడిగినట్టున్నారు. So I don't think I'm very slim myself. I try to be. నేను అంత సన్నగా ఉన్నానని నేను అనుకోను. అలా ఉండడానికి ప్రయత్నిస్తాను. But anyway, I said, I think God has allowed some people to be fat. నేనేం చెప్పానంటే కొంతమంది లావుగా ఉండటానికి దేవుడే అనుమతించాడు. To test what the slim people will say about them. వారి గురించి సన్నగా ఉన్నవారు ఏం చెప్తారో చూడటానికి. You know how the slim people who are so proud of their being so nice figures and all that. మీకు తెలుసు కదా సన్నగా ఉన్నవాళ్ళు ఎంతో సన్నగా ఉన్నామని ఎంతో గర్వంగా ఉంటారు. And who think they very give the impression that they're very disciplined in their eating habits and all that. తాము తినే ఆహారం విషయంలో ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నవారన్న అభిప్రాయాన్ని కలుగజేయడానికి ప్రయత్నిస్తారు. See, some people are fat because it's in their genes. No matter how little they eat, they still become fat. కొంతమంది లావుగా ఉండడానికి కారణం అది వారి జన్యువులలో ఉంది. వాళ్ళు ఎంత తక్కువ తిన్నా లావు అయిపోతారు.
And some other people I've seen eat as much as they like and they still remain thin. నేను చూసిన మరికొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తింటారు, కానీ చాలా సన్నగా ఉంటారు. It's not necessarily a proof that they are fasting and praying or any such. అంటే వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారని అది నిరూపించదు. I'm not fooled by all that. ఈ విషయాల్లో నేను మోసపోను. I've lived long enough in this world to know that some of these things got to do with constitution. నేను ఈ లోకంలో ఎంతో కాలం జీవించాను కాబట్టి కొన్నిసార్లు ఇటువంటి విషయాలు శరీర తత్వానికి సంబంధించి ఉంటాయని నాకు తెలుసు. But the same principle applies in many areas. కానీ అదే సూత్రము అనేక విషయాలకు వర్తిస్తుంది. We heard about snoring a little while ago. మనం కొంత సమయం క్రితం గురకపెట్టడం గురించి విన్నాము. Do you think a person who snores ever will make fun of another person who snores? గురకపెట్టే ఒక వ్యక్తి గురకపెట్టే వాళ్ళని ఎగతాళి చేస్తాడా? No. Who are the people who make fun of other people who snore? లేదు. గురకపెట్టే వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు ఎవరు? Always the people who don't snore themselves. ఎప్పుడూ గురకపెట్టని వాళ్ళే ఎగతాళి చేస్తారు. And they don't realize that they are being tested by God to see whether they despise somebody. వాళ్ళు ఇతరులను తృణీకరిస్తారేమోనని దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నట్లు వాళ్ళు గ్రహించరు. And there's a little bit of despising there. అక్కడ కొంచెం తృణీకారం ఉంటుంది. Which comes out. అది బయటకు వస్తుంది. You don't realize. మీరు దాన్ని గ్రహించరు. You know what's the solution for that? దానికి పరిష్కారం ఏంటో మీకు తెలుసా? Would Jesus say it? యేసు అలా చెప్తాడా? Would Jesus despise someone? యేసు ఎవరినైనా తృణీకరిస్తాడా? You are not really going to make much in the Christian life. మీరు అలా ఉంటే క్రైస్తవ జీవితంలో ఎదగలేరు. They can have all the theory in their head. వాళ్ళ మనసులో సిద్ధాంతాలన్నీ ఉండొచ్చు. But they don't know the principle of sacrifice. వాళ్ళకు త్యాగం యొక్క నియమం తెలియదు. And I've seen certain people from rich homes. ధనికులైన వారి ఇళ్లలో నుండి వచ్చిన వారిని నేను చూశాను. Who are much more disciplined in their spending. వాళ్ళు ఖర్చు చేసే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. The way you spend your money. మీరు మీ డబ్బును ఖర్చు చేసే విధానం lavishly on unnecessary things. వృధాగా అక్కర్లేని వాటిని కొంటూ is an indication of whether you've known Jesus or not. మీరు యేసును తెలుసుకున్నారో లేదో అనడానికి అదొక గుర్తు. I know as a young Christian. ఒక యవనస్తుడైన క్రైస్తవుడిగా I'm not here to tell you how you should spend your money. మీ డబ్బును మీరు ఎలా ఖర్చు పెట్టాలో చెప్పడానికి నేను ఇక్కడ లేను. I would only say study the earthly life of Jesus. యేసు యొక్క భూలోక జీవితాన్ని ధ్యానం చేయండి అని మాత్రమే మీతో చెప్తాను. See how he lived. ఆయన ఎలా జీవించాడో చూడండి. The people whose ministry I have been most blessed by are the people who had a principle of sacrifice in their life. నేను ఎక్కువగా దీవించబడిన వారు తమ జీవితాల్లో త్యాగం అనే సూత్రాన్ని కలిగి ఉన్నవారే. God runs this world on the principle of sacrifice. త్యాగం అనే నియమం పైన దేవుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. He showed that on the cross of Calvary. దాన్ని కలువరి శిలువపై ఆయన చూపించాడు. If you haven't understood that principle, you will never grow in wisdom. మీరు ఆ నియమాన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు జ్ఞానంలో ఎప్పుడూ ఎదగలేరు. When I was a young person, about 22 years old, God gave me a verse. నేను 22 ఏళ్ల యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక వచనాన్ని ఇచ్చాడు. I'll give it to you. 2 Samuel 24:24. Easy to remember. దాన్ని నేను మీకు ఇస్తాను. 2 సమూయేలు గ్రంథము 24:24. గుర్తుంచుకోవడం చాలా తేలిక. 24:24. 2 Samuel 24:24 where 2 సమూయేలు గ్రంథము 24 అధ్యాయము 24 వచనము. David says concerning a sacrifice he was going to make to God. తను దేవునికి అర్పించబోయే బలి గురించి దావీదు ఏం చెప్పాడంటే, I will never offer to God that which costs me nothing. వెల ఇచ్చి నేను తీసుకోనని దానిని దేవునికి బలిగా అర్పించను. That verse has stuck with me for years. ఆ వచనం సంవత్సరాల తరబడి నాతోనే ఉండిపోయింది. I will never offer to the Lord that which costs me nothing. వెల ఇచ్చి నేను తీసుకోనని దానిని దేవునికి ఎప్పుడూ అర్పించను. You know, if you really want to serve the Lord, I'll tell you. మీరు నిజముగా దేవుణ్ణి సేవించాలనుకుంటే నేనేం చెప్తానంటే, You must be willing for a life of sacrifice. త్యాగంతో కూడిన జీవితానికి మీరు సిద్ధపడి ఉండాలి. Let others enjoy themselves. ఇతరులను ఆనందంగా ఉండనివ్వండి. That's not the way for you and me. నీకు నాకు అది మార్గం కాదు. That doesn't mean that you can't have a higher education. దాని అర్థం మీరు పై చదువులు చదువుకోకూడదని కాదు. I say if you can get a master's degree, if you got the intelligence for it and your parents have got the finances for it, go ahead and get a master's degree. మీరు మాస్టర్స్ పట్టాను పొందగలిగితే, దానికి కావాల్సిన తెలివితేటలు మీకుంటే, మీ తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత ఉంటే, మీరు చదివి దాన్ని పొందుకోండి. Go ahead and get the highest education possible. సాధ్యమైనంత గొప్ప చదువులు చదువుకోండి. I think it's very good to get a good education. మంచి విద్యను సంపాదించడం మంచిదని నేను అనుకుంటాను. Particularly in your younger days. ప్రత్యేకంగా మీ యవ్వన దినాల్లో If you have the opportunity to study మీకు చదువుకునే అవకాశం ఉండి, and you have the finances to study, చదువుకోవడానికి డబ్బులుండి, and you didn't study, you're probably downright lazy. మీరు చదువుకోకపోతే మీరు అతి సోమరులు అన్నమాట. Don't excuse your laziness calling it spirituality. It's not. మీ సోమరితనానికి సాకులు చెప్పడానికి దాన్ని ఆత్మానుసారత అని పిలవద్దు. అది కాదు. I think in India particularly, it's very good to have good study. ప్రత్యేకంగా భారతదేశంలో మంచి చదువులు చదువుకోవడం చాలా మంచిది. You know, a lot of people think that Christians are these uneducated people who don't have any interest in studies. చాలా మంది క్రైస్తవుల గురించి ఏమనుకుంటారంటే, వాళ్ళు విద్యార్హతలు లేనివారు, వాళ్ళకు చదువు మీద ఆసక్తి లేదనుకుంటారు. And all the Dalits and scheduled castes, and they say really capable, educated people don't become Christians. దళితులు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు మాత్రమే క్రైస్తవులు అవుతారనుకుంటారు. నిజంగా సామర్థ్యం కలిగి చదువుకున్నవారు క్రైస్తవులుగా మారాలనుకుంటారు. I was determined to prove that wrong in my life. నా జీవితంలో అది అబద్ధమని నిరూపించడానికి నేను నిశ్చయించుకున్నాను. I taught my children to prove that wrong in their life. వాళ్ళ జీవితంలో అది అబద్ధమని నిరూపించమని నా పిల్లలకు కూడా నేర్పించాను. And I want to say to all of you, నేను మీ అందరితో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, prove by your life that you can be a very educated person and a committed Christian at the same time. మీరు ఎంతో చదువుకుని కూడా ఒక మంచి క్రైస్తవునిగా ఉన్నారని మీ జీవితం ద్వారా నిరూపించండి. You can be very efficient in your job and a committed Christian. మీ ఉద్యోగంలో మీరు సమర్థవంతమైన వారిగా ఉండి ఒక మంచి క్రైస్తవునిగా ఉండొచ్చు. It's not the fellows who don't have jobs who become Christians. క్రైస్తవులుగా మారేవారు ఉద్యోగాలు లేనివారు కాదు. No, there are people like that God calls also. లేదు, అటువంటి వారిని కూడా దేవుడు పిలుస్తాడు. But why not people who are also? కానీ సమర్థవంతమైన వారిని, చదువుకున్న వారిని కూడా పిలుస్తాడు. So when I say sacrifice, it doesn't mean that you can't get education or you can't play games or you can't have music. No. కాబట్టి త్యాగం అంటే మీరు చదువుకోకూడదని, ఆటలాడకూడదని, సంగీతం వినకూడదని కాదు. I think we can play a lot of games. మనం ఎన్నో ఆటలాడొచ్చని నేను అనుకుంటాను. I think if Jesus
You know, a lot of people speak about visions, and Jesus saying that. అనేక మంది దర్శనాల గురించి మాట్లాడతారు. యేసు కనబడి అది ఇది చెప్పాడని. There was a little boy I heard in the United States who said, I had a vision of Jesus playing baseball with me. అమెరికా దేశంలో ఒక బాలుడి గురించి నేను విన్నాను. నాతో యేసు బేస్బాల్ ఆడుతున్నట్లు నాకు దర్శనం వచ్చిందని ఆ బాలుడు చెప్పాడు. I said, I believe that vision more than these other fellows who see visions of Jesus telling them some prophetic thing and all that. యేసు నాకు కనబడి భవిష్యత్తు గురించి నాకేదో చెప్పాడు అని చెప్పేవారి కంటే ఆ బాలుడి దర్శనాన్ని నేను ఎక్కువ నమ్ముతాను. I believe in a Jesus who will play games with us. మనతో ఆటలు ఆడే యేసుని నేను నమ్ముతాను. He was down to earth. ఆయన సాధారణమైన వ్యక్తి. There's nothing wrong in music. సంగీతంలో తప్పేమీ లేదు. It's all a question of keeping everything under control. వాటిని అదుపులో పెట్టుకుంటున్నామా లేదా అన్నది ప్రశ్న. So sacrifice doesn't mean, don't get the wrong idea like the Hindu sannyasi gets about going out into the jungles or forsaking everything. And త్యాగం అంటే హిందూ సన్యాసులకు ఉన్నట్లు తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉండొద్దు. అన్నిటినీ వదిలిపెట్టి అరణ్యంలోకో అడవిలోకో వెళ్ళటం కాదు. I don't mean that. నా ఉద్దేశం అది కాదు. Jesus wasn't a sannyasi. యేసు ఒక సన్యాసి కాదు. Please remember that. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. He didn't wear saffron dress or any special dress. ఆయన కషాయ రంగు వస్త్రాలను గాని అటువంటి దుస్తులను గాని వేసుకోలేదు. He dressed just like everybody else. ఆయన అందరూ వేసుకునే దుస్తులే వేసుకునేవాడు. And lived a normal life. ఒక సాధారణమైన జీవితాన్ని జీవించాడు. But his life was a life of sacrifice. కానీ ఆయన జీవితం త్యాగంతో కూడిన జీవితం. He denied himself many things in order to help us. మనకు సహాయపడటానికి ఆయన అనేక వాటిని వద్దనుకున్నాడు. There's a lovely verse in John 17 which I've never forgotten. యోహాను 17లో ఒక చక్కటి వచనం ఉంది. దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. If you want to be a blessing to other people, my dear young people, listen to this verse. ప్రియమైన యవనస్తులారా, మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండాలనుకుంటే ఈ వచనం ఏం చెప్తుందో వినండి. John 17, it says here, for their sakes, verse 19, for their sakes I sanctify myself. యోహాను సువార్త 17:19 వచనంలో ఏం చెప్పబడిందంటే, వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. I set myself apart from many things in this world for their sake. వారి కొరకు ఈ లోకంలో ఉన్న అనేకమైన వాటి నుండి నన్ను నేను దూరం చేసుకుంటున్నాను. That they also may be sanctified. వారును ప్రతిష్ఠింపబడినట్లు. That means Jesus denied himself many things that he could have done for our sake. అంటే యేసు మన కొరకు తాను చేయగలిగిన అనేక వాటిని చేయలేదు. And if you want to be useful to the Lord, I'll tell you this. మీరు దేవుని కొరకు ఉపయోగకరంగా ఉండాలంటే నేను మీతో ఏం చెప్తానంటే, If you are willing to deny yourself many things that you could have had. మీరు కలిగి ఉండగలిగిన అనేకమైన వాటికి మీరు దూరంగా ఉంటే, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటే అది సాధ్యమవుతుంది. I remember a very godly brother I knew who used to say, నాకు తెలిసిన ఒక భక్తిపరుడైన సహోదరుడు ఏం చెప్పేవాడంటే, I deny myself many things so that I can have a little more to give to some poor people, some poor brothers. పేదలైన సహోదరులకు ఇచ్చే నిమిత్తం నన్ను నేను చాలా విషయాల్లో ఉపేక్షించుకుంటాను. He was one of the godliest men I ever knew on this earth, but I'm not surprised. నాకు ఈ భూమి మీద తెలిసిన అతి భక్తిపరులైన వారిలో ఆయన ఒకడు. నేను ఆశ్చర్యపడను. He used to collect stamps, from envelopes and all that, and sell them. ఆయన ఉత్తరాల మీద వచ్చే స్టాంపులను పోగు చేసి వాటిని అమ్మేవాడు. And not use 1 cent of that for himself. He had enough to earn to care himself. That was just to give to others. దానిలో ఒక్క పైసా కూడా తన అవసరాలకు ఉపయోగించుకునేవాడు కాదు. ఆయన అవసరాలకు సరిపడా ఆయన యొద్ద ఉంది కాబట్టి అది వేరే వారికి ఇవ్వడానికి మాత్రమే. There are people like that. అటువంటి ప్రజలు ఉన్నారని మీకు తెలుసా? Like the little boy I heard who in the United States who his dad said he'd give him a cycle on his 12th birthday. అమెరికాలో ఒక బాలుడి గురించి నేను విన్నాను. ఆ అబ్బాయి నాన్న తన 12వ పుట్టినరోజుకు సైకిల్ కొనిపెట్టానన్నాడు. And when the 12th birthday came along, he said, Dad, can you give me the money instead of the cycle? ఆ 12వ పుట్టినరోజు వచ్చినప్పుడు, నాన్న నాకు సైకిల్కు బదులుగా డబ్బులు ఇస్తావా అని అడిగాడు. And he took that money and sent it to some Christian mission. ఆ డబ్బులు తీసుకుని దాన్ని ఒక క్రైస్తవ మిషనరీ సంస్థకు పంపించాడు. Boy, I have great hopes for that boy if he continues like that. What, he'll become a man of God one day. ఆ బాలుడి విషయంలో నాకు గొప్ప నిరీక్షణ ఉంది. అతడు అలాగే కొనసాగితే ఒక రోజు ఒక దైవజనుడైపోతాడు. I was down in Tamil Nadu some time ago. కొంతకాలం క్రితం నేను తమిళనాడు వెళ్ళాను. There was a girl there who testified. It was a mission conference I was at. Young Tamil girl. నేను అక్కడ ఒక మిషన్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ ఒక యవనస్తురాలైన తమిళ అమ్మాయి ఉంది. ఆమె సాక్ష్యం ఇచ్చింది. And interestingly, from a despised CSI church. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె తృణీకరించబడిన CSI చర్చికి చెందింది. She testified that she told her mother, Mom, instead of employing a maid, I'll do all the sweeping and everything doing in this house and give me the money that you pay the maid. ఆమె తన తల్లితో ఏం చెప్పిందంటే, అమ్మ, పని మంచిని పెట్టుకునే బదులు ఆ పని మంచి చేసే పనంతా నేనే చేస్తాను. ఊడుస్తాను, కడుగుతాను, ఉతుకుతాను. ఆ పని మంచికి ఇచ్చే డబ్బులు నాకు ఇవ్వు. Mom said, okay, you do all the work that the maid's supposed to do. She did it. ఆ తల్లి సరే అంది. పని మంచి చేసే పనంతా నువ్వే చెయ్యి. ఆమె అలా చేసింది. And she was going to school and they did this all her extra time. ఆమె స్కూల్కి వెళ్ళేది, తన ఖాళీ సమయంలో ఈ పనంతా చేసేది. And she took all that money which she got from her mother and gave it for mission work in North India. ఆమె తన తల్లి యొద్ద నుండి పొందిన డబ్బునంతటినీ తీసుకుని ఉత్తర భారతదేశంలో మిషనరీ పనికి ఇచ్చింది. I say, does CFC really think they're better than these CSI people? CFCకి చెందిన వారు తాము CSIకి చెందిన వారి కంటే మెరుగైన వారని అనుకుంటున్నారా? You know how Jesus used to tell stories about the Samaritans whom Jews despised? యూదులు తృణీకరించిన సమరయుల గురించి యేసు ఏ విధంగా కథలు చెప్పేవాడో మీకు తెలుసా? And always the good person was a Samaritan, not a Jew. In Jesus' parables. యేసు చెప్పిన ఉపమానాల్లో మంచి వ్యక్తి ఎప్పుడూ యూదుడు కాదు, సమరయుడే. The publican whom the Jews despised, he was a good person in the parable. యేసు చెప్పిన ఉపమానంలో మంచివాడు యూదులు తృణీకరించిన సుంకరే. Or then I heard another testimony in the same mission conference of a young girl came up to testify she was a mother with a little child. అదే సమావేశంలో నేను మరొక సాక్ష్యాన్ని విన్నాను. ఆమె ఒక చిన్న బిడ్డను కలిగిన ఒక యవ్వన తల్లి. ఆమె ఏం చెప్పిందంటే, So when I was young, I wanted to be a missionary in North India. నేను యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు నేను ఉత్తర భారతదేశంలో మిషనరీగా వెళ్దాం అనుకున్నాను. But my parents just wouldn't let me. They got me married off to somebody. కానీ నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నాకు పెళ్లి చేసేశారు. I couldn't control it. నేనేమీ చేయలేకపోయాను. But I've got a child. కానీ నాకు ఒక బిడ్డ ఉన్నాడు. I want to train him.
to be a missionary. ఆ బిడ్డను ఒక మిషనరీ అవడానికి తర్ఫీదిస్తాను. Do CFC people really, are they really more spiritual than the CSI people? This is a CSI sister. సిఎఫ్సికి చెందినవారు సిఎస్ఐకి చెందిన వారి కంటే నిజంగా ఆత్మీయులా? ఈమె సిఎస్ఐకి చెందిన ఒక సహోదరి. We are going to get a lot of surprises when we get to heaven. మనం పరలోకం చేరినప్పుడు ఎన్నో విషయాలు బట్టి ఆశ్చర్యపోతాము. We'll find the first or last. మొదటి వారు కడపటి వారని మనం చూస్తాము. The first on earth in Christendom are those who got plenty of knowledge, plenty of advice to give others, plenty of this, that and the other. భూమి మీద క్రైస్తవ లోకంలో మొదటి వారు ఎంతో జ్ఞానం కలిగిన వారు, ఎన్నో సలహాలు ఇవ్వగలిగేవారు, ఎన్నో విధాలుగా ఎంతో కలిగిన వారు. The first in heaven will be those who sacrifice the most. పరలోకంలో మొదటి వారు అత్యధికంగా త్యాగం చేసిన వారే. Those who did things without their left hand knowing what their right hand was doing. తమ కుడి చేయి ఏం చేస్తుందో తమ ఎడమ చేతికి తెలియనీయకుండా చేసిన వారే. Those who hid themselves. తమను తాము మరుగుపరుచుకున్న వారే. Did things before God in secret. రహస్యంగా దేవుని ఎదుట పనులు చేసిన వారే. Then the Lord will say, you did all this, and they'll say, నువ్వు ఇదంతా చేశావు అని ప్రభు చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? I don't remember that. When did I feed you? When did I help you? నాకు అదేమీ గుర్తులేదు ప్రభువా. నీకు నేను ఎప్పుడు అన్నం పెట్టాను? నీకు నేను ఎప్పుడు సహాయం చేశాను? Are you going to be in that number? మీరు ఆ గుంపులో ఉంటారా? Grow in wisdom. జ్ఞానమందు వర్ధిల్లుడి. Let's have a right sense of values. సరైన విలువలను కలిగి ఉందాము. And you know, the biggest way to backslide. దిగజారిపోవడానికి అతి గొప్ప మార్గము. Listen to me, young people. యవనసులారా నా మాట వినండి. The biggest way for you to be backslide. మీరు దిగజారిపోవడానికి అతి గొప్ప మార్గము. You can be a wholehearted Christian at the end of this youth conference. ఈ కోటాల చివర్లో మీరు పూర్ణ హృదయులైన క్రైస్తవులుగా ఉండొచ్చు. And you can become a backslider by looking at the other young people in CFC who are not as gripped as you are. మీ వలే సత్యం చేత పట్టబడని సిఎఫ్సిలో ఇతర యవనస్తులను చూచి మీరు దిగజారిపోగలరు. You can follow their dress styles. వారు దుస్తులు వేసుకునే విధానాన్ని మీరు అనుసరించవచ్చు. Say, oh, they can do it, I can do it. వాళ్ళు చేస్తే నేను చేస్తాను అని మీరు చెప్పొచ్చు. They are considered to be some of the spiritual ones. వాళ్ళు ఆత్మీయులుగా ఎంచబడుతున్నారు కదా. Why do you want to do that? మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? Why don't you follow what Jesus has shown you? యేసు మీకేం చూపించాడో మీరు ఎందుకు అనుసరించరు? I remember what the Lord told me when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభు నాతో ఏం చెప్పాడో నాకు గుర్తుంది. Look only at me, don't look at people around you. నీ చుట్టూ ఉన్న వారి వైపు చూడకు, నా వైపే చూడు. Don't follow their example, don't criticize them. వారి మాదిరిని అనుసరించొద్దు, వారిని విమర్శించొద్దు. Look at me and follow me. నన్ను చూస్తూ నన్ను వెంబడించు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. There are a lot of things we heard. మనం అనేక విషయాలను విన్నాము. The important thing is not whether you remember everything you heard, but మీరు విన్న వాటన్నిటిని గుర్తుంచుకున్నారా అన్నది ముఖ్యమైన విషయం కాదు. what is the response of your heart to Jesus? యేసు పట్ల మీ హృదయ స్పందన ఎలా ఉంది? It doesn't matter if you forget everything you heard, that your mind doesn't have a good memory, doesn't matter. మీరు విన్న వాటన్నిటిని మర్చిపోయినా పర్వాలేదు, మీకు అంత జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు. But the Lord looks for the response of your heart to what you have heard. మీరు విన్న వాటికి మీ హృదయ స్పందన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. That'll make you a man and a woman of God. అది మిమ్మల్ని దైవజనుడిగాను దైవజనరాలుగాను చేస్తుంది. Or it'll make you a person who's increased in knowledge. You have a choice. లేకపోతే జ్ఞానములో అధికమైన వారిగా చేస్తుంది. అది మీ ఇష్టం. Determined to be a man of God, a woman of God. ఒక దైవజనుడిగా ఒక దైవజనరాలుగా ఉండటానికి నిశ్చయించుకోండి. Even if you don't have the ability to speak and share and things like that. మీకు మాట్లాడే పంచుకునే సామర్థ్యం లేకపోయినా కూడా. Heavenly Father, help us all because we're needy. పరలోకపు తండ్రి, మేమంతా అవసరతలో ఉన్నాం కాబట్టి మాకు సహాయం చేయండి. Pray in Jesus' name. Amen. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.